వార్తల్లోకి తిరిగి స్వాగతం. స్థానిక హౌసింగ్ బోర్డులోని మున్నంగి కాన్సెప్ట్ స్కూల్లో నేడు గ్రాండ్ పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు కుటుంబ విలువలపై అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ సుహాసిని తెలిపారు. విద్యార్థుల గ్రాండ్ పేరెంట్స్ని పిలిపించి వారికి వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని ఆమె తెలిపారు. అలాగే ఉండండి. ఓకే 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 అంత టైం లేదు, వర్షం వచ్చింది. ఒక్క నిమిషం. అరే కొద్దిగా పట్టుకోరా బెంచ్. ఓకే నా చూడు వీడియో అంతే కంటిన్యూ పెడతారు. సందర్భంగా మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ అందరినీ పిలిపించి వాళ్ళ యొక్క విలువలు, కుటుంబంలో వాళ్ళ యొక్క పాత్రని పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేస్తాం. మా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ని ఈ కాలంలో అయితే వృద్ధాశ్రమంలో అక్కడక్కడ ఉంచి పిల్లలు ఈ అన్ని రెస్టి కుటుంబాలు అవటం వల్ల గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ పిల్లలకి తెలియకుండా ఉంది. దాన్ని నుంచి పిల్లల్ని వెలుపలికి తీసుకురావడానికి, పిల్లలకి గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మేము ఈ గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా గ్రాండ్ పేరెంట్స్ అందరినీ మేము ఆహ్వానించి వాళ్ళకి గేమ్స్ కండక్ట్ చేసి వాటిలో బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాము. పిల్లలు కూడా వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రాండ్ పేరెంట్స్. స్థానిక కొత్తపేటలోని ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో నేడు గురు పూజోత్సవ వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఇండియన్ స్ప్రింగ్స్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని ప్రభావితం చేసే కీలక బాధ్యత అని, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థులను సామాజిక చైతన్యం కల్పించే విధంగా ప్రోత్సహించాలని ప్రిన్సిపాల్ కోరారు. క్వాలిఫికేషన్ అని ఒక ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ చెప్పిన ప్రకారం ఈరోజు సొసైటీని బిల్డప్ చేయాలి అన్న కాన్సెప్ట్తో, ఒక మెసేజ్తో ఈరోజు మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద పేరెంట్స్ ఇన్ ఎంకరేజింగ్ ద టీచర్స్ టు బిల్డప్ ద ఎక్సలెంట్ విజన్. అలాగే అలా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ చెప్పినట్టు పిల్లలు క్లాస్ రూమ్స్కి చదువుకి అంకితం కాకుండా బయటకు వచ్చి నేచర్ని చదవాలి, లైఫ్ని చదవాలి అని చెప్పిన కాన్సెప్ట్ని మనం ఈరోజు పిల్లల్లో ఇంపార్ట్ చేయడం జరిగింది. అండ్ టు దట్ ఎక్స్టెంట్ కన్నవరం ఎయిర్పోర్టుకు అతి సమీపంలో నేషనల్ హైవే పక్కన తాము కొత్తగా ఏర్పాటు చేసిన వీరవల్లి ఎంఎస్ఆర్ గార్డెన్స్ వెంచర్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని అయ్యప్ప టౌన్షిప్స్ మేనేజింగ్ డైరెక్టర్ మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను కూడా విడుదల చేశామని, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తమ వెంచర్ను రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. గుంటూరులో 4 వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని విజయవాడ వీరవల్లి దగ్గర మా నూతన వెంచర్ ప్రారంభిస్తున్నాము.
NH5కి అతి సమీపంలో మేధా టవర్ మెట్రో ట్రైన్ కాబోయే రాజధానికి అతి దగ్గరలో మేము నూతనంగా ప్రారంభిస్తున్నాం. అలానే 5/9/2014 ఉదయం 10:45 మా బ్రోచర్ లాంఛనింగ్ ఉంటుంది. ఈ లాంఛనింగ్కి మార్కెటింగ్ మిత్రులు, కస్టమర్ దేవుళ్ళు అందరూ వచ్చి మా వెంచర్ని ఎంతో ప్రేమతో ఆదరించిన కస్టమర్ దేవుళ్ళందరూ, మాకు సహకరించిన మార్కెట్ మిత్రులందరూ దిగ్విజయంగా ఆవిష్కరణ జరగాలనేది ఆశిస్తున్నాము. అలానే మేము తిమ్మాపురంలో 30 ఎకరాలు వెంచర్ చేస్తున్నాము. అది రన్నింగ్ వెంచర్. ఈ వెంచర్ రెంట్లో కూడా 15 డేస్లో మార్కెటింగ్ సిబ్బంది వారికి మేము చెప్తున్నది ఏంటంటే 10 grams గోల్డ్ అగ్రిమెంట్ 15 డేస్లో చేసుకున్న వారికి 10 grams గోల్డ్ గిఫ్ట్గా ఇస్తున్నాము. అందరూ వచ్చి మాకు సహకరించారు. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళల ధర్నా. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. DMHO నాగమల్లేశ్వరి. జాతీయ క్రీడా వారోత్సవాలలో భాగంగా BR స్టేడియంలో కొనసాగుతున్న క్రీడా పోటీలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.